అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. ఈ వారం అంతా కూడా మనం హైదరాబాద్కి సంబంధించిన వంటకాలు తెలుసుకోబోతున్నామండి. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే మాసం రంజాన్ మాసం. మరి ఈ రంజాన్ మాసంలో రోజంతా కూడా రోజా ఉంటూ మరి ఆ రోజు సాయంత్రానికి సూర్యోదయం అయిన తర్వాత ఇఫ్తార్ విందుని ఆరగిస్తూ ఉంటారు. మరి అది చేసుకుని ఇఫ్తార్ విందులో ఎన్నో పోషక విలువలతో పాటు రోజంతా మనం ఫాస్టింగ్ ఉండడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఆ విందు. మరి ఆ స్పెషల్ టేస్టీ రెసిపీస్ని మనకు పరిచయం చేయడానికి మరి మన ముందుకు వచ్చేసారు, మన సెట్కు విచ్చేసారు ఫాతిమా గారు. హైదరాబాద్ ప్రత్యేక వంటకాల్ని మనకు పరిచయం చేసేయడానికి మరి ముందుగా అయితే ఆహ్వానించేద్దామా? ప్లీజ్ వెల్కమ్ ఫాతిమా గారు. హాయ్ ఫాతిమా, ఎలా ఉన్నారు? సూపర్, బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో మీరు వస్తున్నారు, టేస్టీ స్పెషల్ ఇఫ్తార్ పార్టీలో చేసుకునే స్పెషల్ రెసిపీస్ అన్ని పరిచయం చేస్తారు అని మన వాళ్ళందరికీ చెప్పేశాను నేను. సో అందరికంటే నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను అనమాట. ఎందుకంటే మనోళ్ళు పిలిస్తే బాగుంటుంది, ఎందుకంటే 2 కళ్ళు సరిపోవు, అన్ని వెరైటీస్ చేస్తూ ఉంటారు కదా ఇఫ్తార్ టైంలో. కానీ రోజు అస్తమాను రోజా చేసి సాయంత్రం బ్రేక్ చేస్తారు కదా ఫాస్టింగ్ ని. దాని తర్వాత ఇన్ని రెసిపీస్ చేయడానికి ఓపిక అంతా ఎలా వస్తుందండి? అది వచ్చేస్తుంది, అది అంతే కదా, ఆకలి మీద వచ్చేస్తుంది. ఆకలి మీద వస్తుందా? కానీ ఎప్పుడన్నా కాస్త లేట్ గా పడిందంటే నక్షత్రాన్ని చూసి చంద్రవంకం చూసి తినాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో ఎప్పుడన్నా కాస్త మబ్బుల్లో టైం అవుతుంది, అది ఇఫ్తార్ టైం అవుతుంది కదా, టైంకి తినేసేయాలి. ఆ టైం బట్టేనా? ఇంకా ఆ టైమింగ్ ఎప్పటికప్పుడు చెప్పేస్తూ ఉంటారు. అంటే కొన్ని మబ్బులు చూసిన తర్వాతనే తినాలి, నక్షత్రాన్ని చూసే తినాలి అదేం లేదా? ఆ టైం అవుతుందంటే ఇంక మీరు స్టార్ట్ చేయాలి. ఓకే, సో దీని గురించి మాట్లాడుకుందాము. అంతకంటే ముందుగా సో ఆల్రెడీ రోజాలో ఉన్నారా మీరు ఇప్పుడు? లేదండి, ఈరోజు లేను, ఇక్కడికి వస్తున్నానని లేను. ఓహో, అలా ఉండొచ్చా? ఉండొచ్చు, మళ్ళీ తర్వాత. ఓకే, కొంతమంది నెలంతా చేస్తూ ఉంటారు, తర్వాత కూడా ఉండొచ్చు, రంజాన్ అయిపోయినాక కూడా ఉండొచ్చు. మనం ఎన్ని రోజాలు పోయితే లేడీస్ కదా ఉండొచ్చు. ఓకే, అంటే మనం కాస్త హెల్త్ పరంగా మన ఆరోగ్యాన్ని మనం చేసుకోవచ్చు అనమాట. చేసుకోవచ్చు. సరే, అయితే బోల్డని విషయాలు మాట్లాడేసుకుందాము. మరి ముందుగా అయితే వంటను పరిచయం చేస్తున్నారు. కునాఫా కప్స్ పేరు చాలా వెరైటీగా ఉంది. ఇదైతే స్వీట్ ఐటమ్ లాగా అర్థమవుతుంది నాకైతే, అంతే కదా? ఓకే, మరి నేను చేసుకుందామా కునాఫా కప్స్. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కునాఫా కప్స్ తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో అక్కడ సన్నటి సేమియాని చూస్తుంటే రంజాన్ టైంలో మీరు మాకు పంచిపెడుతూ ఉంటారు కదా, బిర్యానీ, షీర్ కుర్మా. ఈ రెండిటి స్పెషల్ మాత్రం మీరు ఎలా ఉన్నా మేమైతే వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడెప్పుడు ఆహ్వానం వస్తుందా, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా. సో దాంతోటే సన్న సేమియాతోటే ఇప్పుడు మనము ఈ కునాఫా కప్స్ చేసుకోబోతున్నాము అనమాట. సరే, మరి అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేయాలి. ఓకే, మీకు స్పూన్స్ కావాలంటే అక్కడ స్పూన్స్ ఉన్నాయి, వాడుకోండి. మీరు అస్సలు మొహమాట పడకండి. ఇది మీ ఇల్లే అనుకోండి, మా ఇల్లు కూడా కాదు, ఇది మీ ఇల్లు కూడా కాదు, ఇది మన సెట్, మీ సెట్టే అనుకోండి. ఓకే ఓకే, నెక్స్ట్ నెయ్యి వేసుకుందాం. నెక్స్ట్ సన్న సేమియా. ఉండండి, నేతిలో వేయించి దాని రుచే వేరు, అంతే కదా? అంతే. బాగా చేస్తారా వంటలు మీరు? చేస్తాను, బాగా చేస్తాను. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? నేను, మా బాబు, మా పాప. ఓకే, మీ హస్బెండ్? తను బయట ఉంటాడు. ఓకే, అంటే వేరే కంట్రీయా? వేరే ఆఫ్రికా, సౌత్ సుడాన్. ఓకే, ఆఫ్రికాలో ఉంటారు. ఎప్పుడైనా వెళ్ళే అవకాశం వచ్చిందా మీకు? లేదు, వెళ్ళలేదు. రోజా చేస్తుండడం వల్ల ఇలా స్లిమ్ గా అయ్యారా, లేదంటే ఎప్పుడు మీరు ఇదే పర్సనాలిటీయా? ఇప్పుడు ఇంతే ఉంటా, ఎంత తిన్నా ఇంతే ఉంటా. అదృష్టం ఉంది అది కదా. సో చక్కగా మనకి నేతిలో బాగా వేగాయి కదా. నెక్స్ట్ స్టవ్ ఆపేసి. ఓహో, ఓకే. దీని తర్వాత కండెన్స్డ్ మిల్క్. మొత్తం స్వీట్నెస్ అంతా మనకి కండెన్స్డ్ మిల్క్ తోటే వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకునే వేసుకోవాలి ఎప్పుడు కూడా.
కొత్త కొత్త వంటకాలు ట్రై చేస్తూ ఉంటారా పిల్లల కోసం? చేస్తూ ఉంటా. ఏం చదువుతున్నారు మీ పిల్లలు? బాబు 9th క్లాస్, పాప 7th క్లాస్. ఓకే. కండెన్స్డ్ మిల్క్లో మొత్తం అంతా కూడా మనకి అదంతా అబ్జార్బ్ చేసేసుకుంటుంది సేమియా అంతా కూడా. ఆ స్వీట్నెస్ మనకి తింటున్నప్పుడు బాగా తెలుస్తుంది. రైట్. సో ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవచ్చు మనము? నెక్స్ట్ మిక్సీ జార్ కావాలా మీకు? కింద పెట్టండి. ఏం వేస్తున్నారు? చాకో చిప్స్ వేస్తున్నారు. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? పిస్తా పప్పు. నెక్స్ట్ ఐస్ క్రీమ్ వేస్తున్నాం. ఓకే. చల్లగా ఇది చల్లగా తింటే బాగుంటుందా, అప్పటికప్పుడు హాట్గా తింటే బాగుంటుందా? చల్లగా తింటేనే బాగుంటుంది. అంతే. ఎందుకంటే ఇది కూడా ఆఫ్ చేసుకుని అన్ని చేసుకున్నాం, ఈ లోపల చల్లని ఐస్ క్రీమ్ కూడా వేసుకుంటున్నాం కాబట్టి చల్లగా తినేది. ఇదిగోండి, మీరు వెళ్ళి చక్కగా గ్రైండ్ చేసుకుని వచ్చేసేయండి. అక్కడే ఉంది మిక్సీ. అయిపోయిందా అండి? అయిపోయింది. తీసుకొచ్చేసేయండి. చూపించండి. చాకో చిప్స్, పిస్తా పప్పు తోటి చక్కగా ఇలా గ్రైండ్ చేసుకున్నాం. మరి ఎక్కువ అవసరం లేదు, మనకి కచ్చపచ్చగా అవి తింటున్నప్పుడు పంటికి తగులుతూ ఉండాలి. అవును, అప్పుడే బాగుంటుంది. ఈ విధంగా ఐస్ క్రీమ్, చాకో చిప్స్, పిస్తా పప్పు చక్కగా మనకి కలిసిపోయేటట్టుగా బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట. సో మరి ఇప్పుడు ఇంకా సర్వ్ చేసుకోవడమే ఆలస్యం కదా. ఓకే, మీరు చేస్తారా అయితే? దీన్ని అరేంజ్ చేసుకోవడమే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? మనం గ్రైండ్ చేసి పెట్టుకుంది దీని మీద వేయాలి. ఓకే. కొంచెం గోరువెచ్చగా, కొంచెం చల్లగా ఉంటుందన్నమాట ఇది. కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే ఇంకా సూపర్ ఉండిద్ది. ఈ సమ్మర్లో ఇలాగా తక్కువ టైంలో టేస్టీగా డిఫరెంట్గా ఉండేవే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటిది ఇది వచ్చేస్తుంది మనకి ఈ రెసిపీ. నెక్స్ట్ పిస్తా. సో పైన మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి మనం గార్నిష్ చేసేసుకోవచ్చు ఇలా. మాధురి కునాఫా కప్స్ రెడీ. ఎస్, రెడీ అయిపోయినాయి అండి కునాఫా కప్స్. ఎంత ఈజీగా మనం చేసేసుకోవచ్చు కదా ఈ సమ్మర్లో. సరికొత్తగా చాలా ఈజీగా చేసుకునే కునాఫా కప్స్ అయితే రెడీ చేసుకుందాం. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కునాఫా కప్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, సన్న సేమియా 1 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు, చాకో చిప్స్ 2 టేబుల్ స్పూన్లు, ఐస్ క్రీమ్ 1 కప్పు, తరిగిన పిస్తా కొద్దిగా. కునాఫా కప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో సన్న సేమియా వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో కండెన్స్డ్ మిల్క్ వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో చాకో చిప్స్, పిస్తా పప్పు, ఐస్ క్రీమ్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేయించి పెట్టుకున్న సన్న సేమియా వేసి పైనుంచి మిక్సీ పట్టుకున్న ఐస్ క్రీమ్ మిశ్రమం, తరిగిన పిస్తా వేసి సర్వ్ చేసుకుంటే కునాఫా కప్స్ రెడీ. కునాఫా కప్స్ తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా ఫాతిమా గారు? చేద్దాం. సో ఇవాళ లక్కీగా మీరు రోజా ఉండట్లేదు కాబట్టి మీతో పాటు నేను కూడా టేస్ట్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు తీసుకోండి. మీరు తీసుకోండి. ఫస్ట్ నేనే తీసుకున్నా, అయితే ఉండండి. ఇది బాగా తుంచి తినాలి, ఎందుకంటే ఇది దీంతో పాటు తినాలన్నమాట. కండెన్స్డ్ మిల్క్ తోటి చేసిన సన్న సేమియా తోటి.
బాబా చాలా టేస్టీగా ఉంది. తినండి మీరు కూడా. ఇది నా బౌల్, ఇది మీ బౌల్ అనమాట. ఎలా ఉంది? సూపర్. క్రంచీగా సేమియా ఉంది కదా, నేతిలో వేయించుకున్నాము, అది క్రంచీగా ఉంది. పైన మనం చక్కగా ఈ ఐస్ క్రీమ్ తో పాటు వేసుకున్న చాకో చిప్స్ టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి. డెఫినెట్ గా మనం ట్రై చేసుకుని తీరాల్సిందే ఇది. మరి నెక్స్ట్ ఏమంటే పరిచయం చేస్తున్నారు? ఆరెంజ్ చికెన్. ఆరెంజ్ చికెనా? ఫ్రూట్ ని తీసుకొచ్చి చికెన్ తో కలిపేశారా మీరు? అవును. ఓరే నాయనోయ్, ఏమన్నా ఇన్నోవేషన్ ఇది? ఎన్నిసార్లు చేస్తారు మీరు ఈ వంట? చేస్తూ ఉంటా, అప్పుడప్పుడు చేస్తూ ఉంటారా? కొత్త ట్రై చేస్తానన్నారు కదా, అవును. సో అందులో పుట్టింది ఈ ఆరెంజ్ చికెన్. ఓకే అండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆరెంజ్ చికెన్ ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాము. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. ఆరెంజ్ చికెన్ తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. బా, ఇందులో చూస్తున్నట్లయితే అటు హెల్త్ కళ్ళ ముందు అలా కనిపిస్తుంది అనమాట, కలర్ఫుల్ గా. అటు చికెన్, ఆరెంజ్ జ్యూస్ అండి అది. అవును. వావ్, ఇందులో బ్రాక్లీ, కొబ్బరి, ఇదేంటిది వెజిటేబుల్ స్టాక్. అది ఇది ఇంకోటి ఏంటది లాస్ట్ లో మనకు కనిపిస్తుంది, అది కొత్త. అది తురుము. ఓ, ఆరెంజ్ తురుము. ఆరెంజ్ తొక్క తురుము. ఓకే, ఆరెంజ్ తొక్క కూడా తింటారా? ఫేస్ ప్యాక్ లా పెడతారని తెలుసు, ఇలా కూడా తింటారా? తింటే తెల్లగా అవుతారంట. అందరం తిందాం రండి అయితే. ఓకే, మరి అయితే స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందు స్టవ్ ఆన్ చేసేసుకోవడమే. ఇక్కడ వరకు అయితే నాకు తెలుసు, ఇంకెక్కడ నుంచి చెప్పాల్సింది మీరే. ఫస్ట్ ఆయిల్. ఇదేంటి నువ్వుల నూనె? ఎప్పుడు అంటే నువ్వుల నూనె వాడతారా మీరు? లేదు, అన్ని వాడతారు, కొత్త వెరైటీగా. నాకు సమ్మర్లో నువ్వుల నూనె వాడాలంటే చాలా భయం వేస్తుంది. మామూలుగా సమ్మరే హీట్ టాప్ లేపుతుంది, దాంతోపాటు నువ్వుల నూనె చాలా వేడి. అవును. ఇంకా చూసుకున్నామంటే దానికి తగ్గట్టుగా మనం కొబ్బరి నీళ్ళనో రాగి జావానో ఇలాంటివి తాగుతూ ఉండాలి, బార్లీ నీళ్ళను. సరే, జ్యూస్ అలాంటివి. ఓకే, ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు నెక్స్ట్ చికెన్ వేసుకున్నాం. చికెన్ అన్ని కూడా ఒకటే సైజులో ఉండే పీసెస్ కొట్టిస్తే కనుక చూడడానికి చాలా బాగుంటుంది. అవునండి, మీకు ఇది ఇస్తాను, కలుపుకోండి. మీకు చికెన్లో ఏదంటే ఇష్టం బాగా, మీరు చేసుకునే వంటల్లో వెరైటీస్లో? చిల్లీ చికెన్, గ్రీన్ చికెన్. ఓ, ఇంకా రానివ్వండి బయటకి. పాలక్ చికెన్. వావ్, ఇలాంటివి ఎక్కువ తింటాం. పన్నీర్ చికెన్ కూడా తింటాం. పన్నీర్ చికెన్ కూడా చేస్తారా? మేమైతే పన్నీర్ పక్కన పెట్టి చికెన్ మాత్రమే తింటాను. మీరు? నేను రెండు తింటాను. రెండు తింటారా? ఓకే, సో మనకి ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తారు? చక్కగా మనకి చికెన్ అంతా కూడా వేగుతుంది. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. ఇది ఒక హాఫ్ స్పూన్. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కారం. కారం వేసే చూస్తుంటే గట్టిగా తింటారనిపిస్తుంది. కారం బాగా తింటారా? బాబా. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాం. ఇంకా మీ పిల్లల పేరు ఏంటి మరి? మా బాబు పేరు ఇర్ఫాన్ బాబా. మా పాప పేరు సనా తబస్సు. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఆరెంజ్ జ్యూస్. ఓకే, అప్పటికప్పుడు తీసిన ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్. ఓకే, సో ఆరెంజ్ జ్యూస్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ అల్లం తురిమి వేసుకోవాలి. తురిమిన
అయితే ఒక డౌట్, ఇప్పుడు ఈ రంజాన్ లో మీరు చేసే వంటల్లో అల్లం అది వాడతారు కదా? వాడతారు. మీకు అలా ఏమో అల్లం వెల్లుల్లి వాడద్దు అన్నట్టుగా అట్లా ఏమి కొబ్బరి పొడి నెక్స్ట్. ఓకే, కొబ్బరి తురుము, ఫ్రెష్ గ్రేటెడ్ కోకోనట్, ఫ్రెష్. నెక్స్ట్ వెల్లుల్లి పౌడర్. ఓకే, ఓ వెల్లుల్లి పౌడర్ కూడా వేస్తాను. మిరియాల పొడి. మీరు నన్ను చంపేసేటట్టే ఉన్నారు. ఇంత కారం వేశారు, మళ్ళీ ఇంత మిరియాల పొడి వేసారు. అందుకే మీకోసం తక్కువ వేసాను. తక్కువ వేసారు? తక్కువ అండి. అవును. ఓ అమ్మ, పైన ఎండలో కింద మీ వంటల్లో టేస్ట్ చూడాలి. బ్రకోలీ, బ్రోకలీ ఏదన్నా అనుకోవచ్చు. ఇదంతా స్టీమ్డ్ అనుకుంటా కదా? స్టీమ్ చేసిన బ్రోకలీ కదా? వెయిట్ లాస్కి ఇలా స్టీమ్ చేసిన బ్రోకలీ చాలా బాగా పనిచేస్తుందంట. సో అందుకనే అనుకుంటా మీరు ఈ రంజాన్ మాసంలో రోజా టైంలో చేసుకునే ఇఫ్తార్ వంటకాల్లో కూడా వేస్తారేమో. ఏంటండి అంటే మనకి ఎప్పటికప్పుడు కూడా రుచులు చేంజ్ అయిపోతూ ఉంటాయి కదా. సో మీ ఇఫ్తార్ పార్టీలో రీసెంట్గా మీకు అరే ఇది చాలా కొత్తగా ఉంది అనిపించింది ఏం రెసిపీ? కొత్తగా ఉందండి. కొత్తగానే వాళ్ళ ఇంట్లో చాలా బాగుంటాయి అన్నట్టుగా నాకు ఏమనిపించలేదు, నేనే చేస్తుంటా. మీరే చేస్తుంటారు? పిచ్చి పిచ్చిగానా? పిచ్చి పిచ్చిగా మీరు అనుకుంటారు. నాకు రావాలి థాట్, అది నాకు వస్తే చేసేస్తా అంతే. ఓ, దాన్ని పిచ్చి పిచ్చిగా అనకూడదు. నెక్స్ట్ వెజిటేబుల్ స్టాక్ కదా అది? అవునండి. ఓకే, ఎంత హెల్త్ అండి ఇందులో, మనకి ఆరోగ్యం అంతా ఇందులోనే కనిపిస్తుంది. ఓకే, కాసేపు మూత పెట్టుకుంటే బెస్ట్ ఏమో కదా? అవును. సరే, మూత పెట్టేద్దామా మరి? చక్కగా ఉడికినట్టుంది కదా? స్టవ్ ఆపేసుకుందాం. ఓకే, దీని అరోమా అంతా కూడా చాలా రెండు రకాలు కలిపి వస్తుంది. ఒకటి ఆరెంజ్, ఒకటి దాంతోపాటు చికెన్, ఇవన్నీ కూడా మసాలాలు ఒకటి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఇది ఆరెంజ్ తురుము. ఓకే, ఓహో, తురుము కూడా కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం వేసేసుకుంటాం. ఏదన్నా మనము ఒక పర్టికులర్ థింగ్ తినట్లేదు అనుకుంటే వంటల్లో మనం వేసేసుకున్నట్లయితే ఖచ్చితంగా తింటాం అది. అవును. అందులోనూ చికెన్లో వేయాలండో. పిల్లలు తినాలంటే చికెన్ అంటే ఎవరైనా తింటారు కదా. అయిపోయింది కదా? ఇంకా తీసేస్తాను నేను ఇది సర్వింగ్ బౌల్లోకి. ఇంకా ఫైనల్ గా ఏమైనా ఉందా? ఉంది. హనీ. హనీ వేస్తున్నారా? అవును. వేడివేడిగా ఆరెంజ్ చికెన్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఆరెంజ్ చికెన్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నువ్వుల నూనె 3 టేబుల్ స్పూన్లు, చికెన్ ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఆరెంజ్ జ్యూస్ 1/2 కప్పు, అల్లం తురుము 1/2 టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము 1 కప్పు, వెల్లుల్లి పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉడికించిన బ్రకోలీ 1 కప్పు, వెజిటేబుల్ స్టాక్ 1 కప్పు, ఆరెంజ్ తురుము 2 టేబుల్ స్పూన్లు, తేనె 1 టేబుల్ స్పూన్. ఆరెంజ్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నువ్వుల నూనె పోసి వేడయ్యాక అందులో చికెన్ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఆరెంజ్ జ్యూస్, అల్లం తురుము, కొబ్బరి తురుము, వెల్లుల్లి పొడి, మిరియాల పొడి, ఉడికించిన బ్రకోలీ, వెజిటేబుల్ స్టాక్ వేసి కలిపి ఉడికించుకోవాలి. తర్వాత అందులో ఆరెంజ్ తొక్క తురుము వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి తేనె వేసుకుని సర్వ్ చేసుకుంటే ఆరెంజ్ చికెన్ రెడీ. ఆరెంజ్ చికెన్ తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఏదన్నా కూడా ఎలాంటివి
సొంతంగా మీరు ప్రయత్నాలు చేసిన చివరికి నా దగ్గరికి వస్తారు. అవన్నీ టేస్ట్ చేయాల్సిన బాధ్యత నాదే. ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం నేను టేస్ట్ చేయబోతున్నాను. తినండి. ఫస్ట్ నేను తింటాను. తినండి. అది నాకు అదే కావాలండి అని మీరు అనుకుంటున్నారు కదా. నా నాలుగు కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎందుకు? ఇందులో ఇన్ని వెరైటీలు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. బాగుంది, తినండి. కానీ మనము ఈ ఆరెంజ్ తొక్క తురిమేసాం కదా, అది తింటున్నప్పుడు ఏంటంటే ఒక రకమైన ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. దాంతోపాటు ఈ బ్రోకలీ ఇవన్నీ కూడా వేసాం కాబట్టి ఆరెంజ్ జ్యూస్ ఇదంతా కూడా ఉడికి చాలా డిఫరెంట్ ఫీలింగ్ అండి. ఒక అంటే మౌత్ ఫ్రెషనర్ ఫీల్ అయితే కలుగుతుంది అనమాట ఆరెంజ్ తురుము వల్ల మనకి. చాలా బాగుంది ఫాతిమా గారు. సో మీరు పరిచయం చేసిన 2 వంటలు కూడా, ఒకటి స్వీట్ ఐటెము, ఒకటి వచ్చేసి చికెన్ కర్రీ, చాలా టేస్టీగా పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, హైదరాబాద్ వంటకాల్లో భాగంగా ఫాతిమా గారు మనకి పరిచయం చేసిన టేస్టీ హెల్దీ రెసిపీస్. ఒకటి వచ్చేసి కునాఫా కప్స్, అలాగే ఆరెంజ్ చికెన్. చాలా టేస్టీగా ఉన్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి హైదరాబాద్ ఇఫ్తార్ విందు ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.